లో కడప మేయర్ కోసం ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పాక సురేష్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. తమ కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేసింది వైసీపీ. ఎన్నికల్లో పాల్గొనబోమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో మేయర్ ఎన్నిక లాంఛనమైంది. అయితే వైసీపీలో మేయర్ పదవి ఆశించిన వారిలో కొందరు అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడితో పాటు 38 మంది సభ్యుల బలం, టీడీపీకి 2 ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు 11 మంది బలం ఉంది. కాసేపట్లోనే మేయర్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక జరగబోతోంది. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి అసంతృప్తులు ఉన్నట్టుగా తెలిసింది. ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన ఎన్నికలు అంటూ కూడా వైసీపీ విప్ కూడా జారీ చేసింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. ప్రశాంత్ శర్మ, ఏంటి మరికొద్ది సేపట్లోనే మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రాసెస్ కూడా జరగబోతుంది కదా, డీటెయిల్స్ ఏంటి? అరగంటలో కడప కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇప్పటికే వైసీపీ వర్గం ఎవరైతే ఉన్నారో అందరికీ విప్పు జారీ చేయడం జరిగింది. విప్పు అధికారిగా ఎవరైతే విప్పు జారీ చేసే అధికారాన్ని తర్వాత వైసీపీ జిల్లా జరుగుతుంది. దీంతో కొద్దిసేపు ఎవరైతే రవీంద్రనాథ్ రెడ్డి యువరంతో పాటు తర్వాత విప్కు సంబంధించినటువంటి అన్ని పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడే మనం చూడొచ్చు, కొంతమంది కార్పొరేటర్లు కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున వైసీపీ సంబంధించిన వ్యక్తులు వస్తున్నటువంటి మన దృశ్యాలు నేరుగా చూడొచ్చు. కాసేపట్లో కార్పొరేషన్ చేయకపోతే 11 గంటలకు నిర్వహించేటువంటి ఈ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లలో భాగంగా పోలీసులు 3 భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రతి చోట కూడా ఐడెంటిటీ కార్డులను తర్వాత పరిశీలించిన తర్వాతనే లోనికి కనిపిస్తున్నారు. కేవలం కార్పొరేటర్లు అధికారులు మినహా తర్వాత ఎవరిని లోపలికి అందించే పరిస్థితి మనకు లేదు. మనం చూడొచ్చు, కొంతమంది కార్పొరేటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. తర్వాత మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఉన్నారో, ఆయన కూడా ఉన్నారు. కాసేపట్లో జరిగేటువంటి ఎన్నిక సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా లాంఛనంగానే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. అటు మాజీ మేయర్ సురేష్ బాబు, తర్వాత రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ కార్పొరేటర్లు కూడా తమ పత్రాలతో, తమ ఐడెంటిటీ కార్డుతో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కడప కార్పొరేషన్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. రైట్ ప్రశాంత్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.